అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. ఈరోజు మనం విజయవాడ రూరల్లో ఉన్నటువంటి నున్న గ్రామంలో ఉన్న న్యాచురల్ ఫార్మింగ్లో అయితే ఉన్నామండి. మనకి సమ్మర్ అనేది రాగానే మనకి ఎండలతో పాటు మామిడికాయ పండు అనేది కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది కదా. ఒక 10 మంది ఉన్నారంటే 10 మందిలో కూడా ఇష్టమైన ఫ్రూట్ ఏంటి అని అడిగితే అందులో మామిడికాయ అనే చెప్తారు. ఈరోజు మనం మామిడికాయ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసామండి. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికంటే ముందు ఎవరైతే విజిట్ చేశారో ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు గురుప్రసాద్ అమ్మా. గురుప్రసాద్ గారు ఏం చదువుకున్నారు సార్? నేను కామర్స్ గ్రాడ్యుయేట్. కామర్స్ గ్రాడ్యుయేట్. ఓకే, మీకు వ్యవసాయం అనుభవం ఎప్పటి నుంచి ఉంది సార్? వ్యవసాయం అంటే మొక్కల పెంపకంలో నాకు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని పురస్కరించుకుని నాకు ఈ మామిడి తోట మాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఓనర్స్ హైదరాబాద్లో ఉంటూ ఇది చూసుకోవటానికి ఈ మొక్కలు పెంచడం దగ్గర నుంచి నేనే చూసుకుంటున్నాను. ఉన్న ఆసక్తిని బట్టి దీనిలో అంతర పంటలుగా కూరగాయల పంటలు పండిస్తాం. తర్వాత కెమికల్ ఫార్మింగ్ అనేది ఫస్ట్ సంవత్సరం చేసాము. దానిలో ఉన్న ఇబ్బందులు అంటే ఆ కెమికల్స్ వాడటం వలన నేను స్వయంగా ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కెమికల్స్ వాడటం మానేసి గో ఆధారిత వ్యవసాయం కింద ఆవు పేడ ఇలాంటి వాటితో దీన్ని నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత అది కూడా బయట నుంచి ఎరువు ఇవ్వటం కాకుండా సుభాష్ పాలేకర్ గారి విధానంలో న్యాచురల్గా సహజ పద్ధతిలో భూమి నుంచి తీసుకునే ఆహారం మొక్కలకు అందించే పద్ధతిని జీవామృతము, ద్రవజీవామృతము, ఘనజీవామృతము వాటి నుంచి మొక్కలు తీసుకునే విధానం. అవి జీవామృతం అనేది యాక్చువల్గా అది ఒక మెన్యూర్ కాదు. అది భూమిలో ఉన్న పోషకాలని మొక్కకు అందించే ఒక యంత్రాంగం. అది వేయటం వలన భూమిలో ఉన్న సూక్ష్మ జీవులన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలని మొక్క వేరు వ్యవస్థకు అందించే ఏర్పాటు. దానివల్ల మొక్కలు బలంగా ఉండటం, దృఢంగా ఉండి మొక్కల పెరుగుదల కూడా వేరుగా ఉంటుంది ఇతర మొక్కలతో కంపేర్ చేస్తే. కెమికల్ వ్యవసాయంలో ఉన్న మొక్కలకి ఆ దృఢత్వం లేదు. అలాగే రీసెంట్గా పోయిన గత తుఫాన్లప్పుడు బాపట్లలో జరిగిన వరి వ్యవసాయ క్షేత్రంలో రైతు సాధికార సంస్థ చైర్మన్ గారు టి విజయ్ కుమార్ గారు, వైస్ చైర్మన్ గారు చెప్పారు. వీడియోస్ కూడా మాకు ప్లే చేసి చూపించారు రైతు సదస్సులో. వాళ్ళు అనుకున్నది మొక్క వేరు వ్యవస్థ దృఢంగా ఉండటం వలన మొక్కలు పడిపోలేదు. వరి మొక్కలు న్యాచురల్గా చేసిన దానిలో వరి మొక్కలు పడిపోలేదు. కెమికల్ చేసినవి పక్క పొలాలు, అవి రెండు కూడా ఒకే విత్తనం, పక్క పొలాలు కాబట్టి సాయిల్లో కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. వేరు వ్యవస్థ బాగుండటం వల్ల ఇది నిలబడింది అని అనుకున్నారు. కానీ అబ్రాడ్ నుంచి వచ్చిన సైంటిస్ట్ దాన్ని స్ట్రాస్ అంటే వరిగడ్డి కాండాలని పరిశీలన చేసినప్పుడు న్యాచురల్గా ఉన్న కాండ వ్యవస్థ, ఇది వరి దుబ్బుల్లో ఉన్న కాండాలు బలంగా ఉండటం వల్లనే ఈ వరి మొక్కలు పడిపోలేదని నిరూపణ అయింది. దాన్ని బట్టి మనకి దీనిలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. నేను రీసెంట్గా దీనిలో మినుము వేసాను. అంతర పంటగా ఉన్న వరదలప్పుడు దీనిలో మినుము ఉంది. ఆ మినుము పంట కూడా నేను పండించి నేను దాన్ని మినపప్పుగా చేసి, అది కూడా పొట్టు మినపప్పు, పొట్టు తీసి అయితే నేను ఎవరికి ఇవ్వను అనేది క్లియర్గా చెప్పేశాను. ఎందుకంటే ఆ పొట్టు తీయటం వలన పొట్టుకు అంటుకుని ఉన్న పోషకాలన్నీ మనం కోల్పోతున్నాం. పొట్టు నానబెట్టినప్పుడు పొట్టు మాత్రమే పోతుంది, పోషకాలు పప్పులో ఉంటున్నాయి. అది గమనించండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మహిళా మనులకు నా విజ్ఞప్తి ఇది. మీరు కొంచెం కేర్ తీసుకుంటే మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని పొట్టు మినపప్పుకు వెళ్ళండి. దానివలన ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ కుటుంబానికి అందించిన వాళ్ళు అవుతారని చెప్పి నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఏంటంటే సార్, నల్లగా ఉన్నటువంటి పొట్టు తీసేసి, అంటే తెల్లగా సాయిగుళ్ళు లాంటివి ఉంటాయి కదా సార్, అవి తీసుకుని మనం నానబెట్టుకుని తీసుకుంటాం. అలా కాదు, పొట్టులో ఉన్నటువంటి పోషకాలు పోతాయి. పొట్టు ఎప్పుడైతే తీసే ఆ ప్రాసెస్లో, పొట్టు తీసే ప్రాసెస్లో వాళ్ళు దాన్ని మినువుల్ని హీట్ చేస్తారు. తర్వాత దానికి ఆయిల్ రాస్తారు. ఇంకా కొన్ని సఫిస్టికేటెడ్ మెథడ్స్ దానిలో ఫాలో అవుతున్నప్పుడు ఈ పొట్టుతో పాటు దాన్ని అంటుకుని ఉన్న లేయర్, ఫస్ట్ లేయర్ అనేది దానిలో ఉన్న పోషకాలను మనం కోల్పోతున్నాం. దాన్ని ఆ పొట్టు తీసేయటం వల్ల మనం తినేది పెద్దగా సాధించేది ఏమి ఉండదు. పొట్టుతో ఉన్న దాన్ని మనం కడుగుతున్నాము, పొట్టు మనం సపరేట్ చేస్తున్నాము.
మనకు కావాల్సిన పోషకాలు దాని ద్వారా పొందగలుగుతాము. ఉమ్. నా సజెషన్ ఎవరికైనా కానీ చెప్పేది అంటే పొట్టుమినపప్పును వాడుకోవాలి. మంచి పోషకాలు దాంట్లోనే దానిలోనే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి కడిగి తీసేస్తే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదమ్మా, జస్ట్ 10 నిమిషాలు. పొట్టు పూర్తిగా పోవాలి, ఇడ్లీలు తెల్లగా ఉండాలి, దోశలు తెల్లగా ఉండాలి అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. పొట్టు కొంచెం ఉన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. పెసరట్లు వేసుకుంటున్నాం మనం, పెసర పొట్టు తీసి మనం ఏం వేసుకోవట్లేదు కదా, మినప్పొట్టు అయినా అంతే. ఇదేదో నల్లగా ఉంది అనే ఉద్దేశంతో మీరు దాన్ని తక్కువగా చేసి చూడద్దు. పోషకాలు ఉన్నది దానిలోనే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అవన్నీ ఫాలో అవ్వండి. అది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మంచి మాట సార్. ఎప్పటి నుంచి సార్ ఇవి చూసుకుంటున్నారు మీరు ఇక్కడ ఈ చెట్లు అనేవి? నేను ఒక 6 సంవత్సరాల నుంచి ఈ ఫామ్ నేను చూసుకుంటూ ఉన్నాను. ఈ మొక్కల దగ్గర నుంచి నేను పెంచుకుంటున్నాను. ఇది పునాస మామిడి తోట. పునాస మామిడి తోట జనరల్గా సంవత్సరంలో 2 సార్లు కాపుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసినా కానీ ఈ తోటలో నాకు కాయలు కనిపిస్తుంటాయి ఇక్కడ. అలాగే మళ్ళీ ఇది ప్రూనింగ్ చేయించాము. ప్రూనింగ్ చేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 15-20 రోజుల్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఆగస్టు నెల చివరికి వచ్చేసరికి కాయలతో, చెట్టు మొత్తం కాయలతో నిండి ఉంటుంది. ఆగస్టులో మామూలుగా మామిడికాయలు ఏవి మీకు దొరకవు అందుబాటులో. పునాస మాత్రమే వస్తుంది. ఆ పునాస అప్పుడు ఉన్న పెళ్లిళ్ళ సీజన్లో కానీ, నెక్స్ట్ కేరళ మార్కెట్కి ఓనం ఫెస్టివల్కి వాళ్ళు ఎక్కువగా వాడతారు. తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ కేరళ విరివిగా ఈ కాయల్ని ఉపయోగంలో ఉంటాయి. మన వైపు కూడా కొందరు పెళ్ళిళ్ళలో పప్పు మామిడికాయ వాడాలన్నప్పుడు ఇది వాడతారు. పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు కాకపోయినా మామూలు కోరి పచ్చళ్ళు చేసేదాన్ని కూడా దీనికి ఒక ప్రత్యేకమైన టేస్ట్, ఒక అరోమా కూడా ఉంటుంది దీనికి. మన ఫామ్ కి, ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ కి ఎంత ఏజ్ ఉండొచ్చు సార్? ఇది ఇప్పుడు 6 సంవత్సరాల వయసు అమ్మా దీనికి. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మొక్క కూడా నా చేతులతో పెట్టినాయి. ఆ మొక్కలు పెట్టినప్పుడు నేను ఉన్నాను, ఉన్నారు. ఓకే, మొక్క పెట్టేటప్పుడు ఎలాంటి పద్ధతులు మీరు అవలంబించారు సార్? మొక్క పెట్టేటప్పుడు మొక్కని ఒక అడుగున్నర గుంతగా తీసి దానిలో పశువులకు సంబంధించిన ఎరువు వేసి నీళ్లు పెట్టి అది చీకిన తర్వాత ఒక 4 రోజులకి మళ్ళీ మొక్క తీసుకొచ్చి పెట్టి నీళ్లు పోసి దాన్ని నెమ్మదిగా పూడ్చుకుంటూ వచ్చి ఆ మొక్కను నిలబెట్టి ఒక స్థాయిలోకి తీసుకొచ్చాము. అలా ఉండటం వల్ల ఈ వేరు వ్యవస్థ అనేది బలంగా తయారయ్యి మొక్క పడిపోకుండా ఉంటుంది. మాకు ఈదురుగాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న తోటల్లో మొక్కలు పడినా కానీ, మాకు ఎక్కడైనా కానీ 1-2 చెట్లు పడిపోవటం జరిగిన కానీ తోట మొత్తం దెబ్బతింటం అనేది ఇంతవరకు జరగలేదు. ఇక్కడ మనం చూసుకునే పంటలో వచ్చేసి ఇది దాదాపు ఎంత ఫామ్ ల్యాండ్ సార్? ఇది 2.5 ఎకరాలు ఉందమ్మా నాకు. 2.5 ఎకరాలు. 2.5 ఎకరాల్లో అంతర పంటగా చేస్తున్నది కూరగాయలు వేసేది వంగ, టమాటో, బెండ, మిర్చి రెగ్యులర్గా అవసరం అయ్యేవి వాడతాం. అలాగే తీగ జాతికి చెందింది బీర, సొర, కాకర ఇలా వేస్తాం. గోరుచిక్కుడు కూడా వేస్తాము. వీటి మీద వచ్చేది మాకు అదనపు ఆదాయం కింద వస్తుంది. దీనికి కూడా మేము ఎక్కువగా కెమికల్స్ అంటూ ఏమి వాడం కాబట్టి మాకు రైతు సాధికార సంస్థ ద్వారా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో స్టాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి సోమవారం నేను అక్కడ ఉంటాను. అక్కడ వచ్చిన అమ్మకం ద్వారా నాకు బయట రేట్లతో నిమిత్తం లేకుండా నేను రైతుగా నిలబడటానికి నాకు అవసరమైన రేటు 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. బయట 100 రూపాయలు అమ్మినా నాకు సంబంధం లేదు. బయట అదే కాయ 10 రూపాయలకి అమ్మినా నాకు సంబంధం లేదు. కేజీ 10 రూపాయలు అమ్మినా 100 రూపాయలు అమ్మినా నాకు సంబంధం లేదు. నాకు కావాల్సిన రేటు అది. నేను డిమాండ్ చేస్తున్న రేటు కస్టమర్ నుంచి. నా కస్టమర్లు అందరూ సంతోషంగా నాకు ఆ రేటు ఇచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు నా కూరగాయలకి వాళ్ళు ఉన్న విలువ ఏంటనేది వాళ్ళు గ్రహించారు అని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. సంతోషం సార్. ఇంకా ముందు రోజుల్లో బాగా ఇది పెరుగుతుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ కి మక్కువ చూపుతున్నారు, అందరూ కూడా డైవర్ట్ అవుతున్నారు. తప్పకుండా పెరుగుతుంది అది. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అనేది, మనం ఏ ఆహారం తింటున్నాం అనేది మనకు తెలియాలి అసలు. అవును. బయట బజార్లో దొరికే జంక్ ఫుడ్స్ మీద ఎంతవరకు డిపెండ్ అంటే అది అప్పటికప్పుడు ఏదో గతి లేక తింటాం పరిస్థితి అయితే అది వేరే విషయం. దాన్ని అలవాటుగా చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళకి మాత్రం అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తాను. అవును సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు ఇది నేచురల్ ఫార్మింగ్ లో వచ్చేసి హార్వెస్టింగ్ కి ఎన్నిసార్లు వచ్చింది సార్? ఒకసారి వచ్చింది హార్వెస్టింగ్ కి? ఏదమ్మా ఇది మనకి నేచురల్ మామిడి నేను లాస్ట్ ఇయర్ నుంచి, మామూలుగా 3 సంవత్సరాల నుంచే వస్తుంది. ఓకే సార్. కాకపోతే అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని
హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఇది ఒకవేళ పండుగ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం ఒక ట్రైల్ వేసాము. పండుగ చూసినప్పుడు కొద్దిగా పులుపు ఉంది, ఆ పులుపు విరిగిపోవటానికి కూడా ఇంకా ఎంత టైం పట్టుద్ది అనేది నేను అది ఒక పరిశోధనగా చూస్తున్నాను. అది కనుక సక్సెస్ అయితే దీన్ని అన్సీజన్లో ఒక పండుగ తీసుకురావచ్చేమో అని చెప్పి నా ప్రయత్నం అది. ఓకే సార్, మంచి మంచి ప్రయత్నాలు ఇలాగే ముందుకు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే మనం ఫస్ట్ మామిడి మొక్క పెట్టుకున్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు అది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? దీనికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీరు ఏ టైంకి పెట్టాలి? నీరు అనేది నాకు డ్రిప్ సిస్టమ్ ఉంది. డ్రిప్ సిస్టమ్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే చాలు. మళ్ళీ 2 రోజులు 3 రోజుల వరకు కూడా నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలం అయితే అసలు మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. కలుపు యాజమాన్యం కూడా దీనికి పెద్దగా చేయాల్సినంత అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఫీల్డ్ లో కట్ చేసిన మొక్కలు కానీ ఏవైనా కానీ చెట్టు కింద ఉంచుతున్నాము. ఆ చెట్టు కింద ఉంచడం వల్ల అది న్యాచురల్ సహజ పద్ధతిలోనే మల్చింగ్ కింద ఉపయోగపడుతుంది. ఆచ్ఛాదనగా ఉండి ఒక పక్క నీటిని సంరక్షిస్తుంది, తర్వాత కలుపు మొక్కల్ని పోటీగా లేకుండా ఈ మామిడి మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పటి వరకు బనానా మల్చింగ్ గురించి అయితే విన్నాను సార్. ఇప్పుడు మీ ద్వారా ఇలాగా ప్రూనింగ్ చేసినటువంటి ఉన్నటువంటి ఆకులు కూడా దీంట్లోనే ఇలాగా కంపోస్ట్ అయిపోయి మల్చింగ్ కదా యూజ్ అయిపోతాయి సార్? యూజ్ అవుతుంది తప్పనిసరిగా. ఏ పంట అయినా సరే, ఏదైనా ఈ పంట ఇప్పుడు నాకు ఈ మొక్కలు అందుబాటులో లేకపోతే, ఈ ఆకులు అందుబాటులో లేకపోతే, ఈ పీకేసిన ఇక్కడ కరువుగా ఉన్న గడ్డినైనా సరే దాన్ని మల్చింగ్ కింద ఉపయోగించుకోవచ్చు. అది సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఉన్న ఒక బెస్ట్ మెథడ్ నాకు ఉన్న అవగాహనంత వరకు నేను గమనించినవి. ఓకే సార్, ప్రూనింగ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్ చెట్టుకి? ప్రూనింగ్ అది మొక్క పెరుగుదలలో ఇది అబ్నార్మల్ గా పెరుగుతూ ఉంటుంది. ఈ పునాసుకున్న చాలా గుబురుగా పెరుగుద్ది. దీనిలో గాలి ఆడని పరిస్థితి వస్తుంది, అంత గుబురుగా పెరుగుతుంటుంది. అంత గుబురుగా పెరిగినప్పుడు మనకి పురుగులు అనేది మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వస్తుంది. మేము తయారు చేసే అగ్నాస్త్రము, నీమాస్త్రము ఇలాంటివి తయారు చేస్తాం. తయారు చేసి కొట్టిన మొక్క ఇటువైపు నుంచి కొడితే అటువైపుకి వెళ్ళే పరిస్థితి ఉండదు, గాలి కూడా సరిగ్గా తగలదు. అలాంటప్పుడు దీన్ని ప్రూనింగ్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రూనింగ్ చేయించినప్పుడు సూర్యరశ్మి, గాలి శుభ్రంగా దీనికి తగిలితే తెగుళ్ళు 3 వంతులు కంట్రోల్ అయిపోతాయి. మిగతా దాని మీద ఎక్కడన్నా గాలి వాటిగా కొంత వచ్చినా కానీ మేము తయారు చేసుకున్న కషాయాల ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తున్నాము. పెద్దగా పంట నష్టం అనేది గమనించలేదు నేను. ప్రధానంగా వచ్చే సమస్య ఏంటి సార్ వీటిలో? ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే వస్తున్నాయమ్మా ఈ మసి తెగులు అని చెప్పి, తర్వాత కోడిపేను, ఇలాంటి కొన్ని సమస్యలని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నా పక్కనే రసాలు మామిడి చెట్లు ఉన్నాయి, 1 ఎకరంన్నర పక్కన రైతు చేస్తున్నారు. కెమికల్స్ వాడి ఆయన ఈ సంవత్సరం బిగినింగ్లో 3 సార్లు కెమికల్స్ వాడారు. ఈరోజు సాయంత్రం మొక్క దగ్గర నిలబడి మొక్కను చూసి ఈరోజు అప్లై చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసినా కానీ ఆ పురుగులు అలాగే ఉన్నాయి. కెమికల్ వలన పెద్దగా ఉపయోగం ఉండలేదని చెప్పి ఆ 3 సార్లు కొట్టిన తర్వాత ఆయన నేను చేస్తున్న ఈ సహజ పద్ధతులని పాటిద్దామని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇవి చేయాల్సిన పద్ధతులు అవన్నీ కూడా చూసుకుని ఆయన వాడి చూశారు. జీవామృతం ఫస్ట్ స్ప్రే చేసాము, నీమాస్త్రం చేసాము, తర్వాత మళ్ళీ అగ్నాస్త్రం అది తయారు చేసాం. అది తయారు చేసి వాడిన తర్వాత పొడుగు కొంత కంట్రోల్ అయింది, ఆయన కొంత సాటిస్ఫై అయ్యారు. ఈ చెట్టు మీద ఉన్న మసి ఆకులు కూడా కొత్త చిగురులాగా కనిపిస్తాం. రైతు చాలా ఆనందపడ్డారు. మళ్ళీ ఈరోజు ఆయన ప్రత్యేకంగా మళ్ళీ ఆయన చేతులతో ఆయన మొన్నటి వరకు నేను సపోర్ట్ చేస్తే ఆయన తీసుకొచ్చిన ఐటమ్స్ని నేను కలిపి ఇవ్వటం, ఆయన స్ప్రే చేసుకోవటం జరిగింది. ఈరోజు స్వయంగా ఆ రైతే తయారు చేసుకుని వెళ్ళారు. మీరు ఫీల్డ్లోకి వచ్చి చూస్తే అది కూడా మీరు చూపించగలుగుతారు. అలాగే సార్, ఇప్పుడు మనకి జీవామృతము అలాగే ఇంకా ఘనామృతం అవి చెప్పారు కదా సార్, ఘనజీవామృతం అవన్నీ ఎప్పుడప్పుడు ఎంతెంత టైం క్వాంటిటీని బట్టి ఒక చెట్టుకి ఇంత పెట్టాలి అనేది ఏంటి ఉంటుందా? ఎలా పెట్టాలి సార్? ఆ చెట్టు వయసును బట్టి ఉంటుంది, వయసును బట్టి ఉంటుంది. ఘనజీవామృతం అయితే అది ముద్దలాగా చేసుకుంటాం, లేదంటే పౌడర్ ఫామ్ లో కూడా ఉంటుంది. అది మనకు చెట్టుకు మొదట్లో అంటే చెట్టు పిల్ల వేరు వ్యవస్థ ఎక్కడ ఉందో దాని చుట్టూతోనే వేస్తే మొక్క తీసుకునే స్థితి ఉంటుంది. జీవామృతం పోసిన, ద్రవ జీవామృతం పోసిన మనం పాదు ఎక్కడ చేయాలంటే మొదల దగ్గర ఎప్పుడు పోయకూడదు. మన చెట్టు నీడ మధ్యాహ్నం సమయంలో ఎక్కడైతే పడుతుందో దానికి పరిధి తీసుకుని ఆ పరిధిలో పోస్తే మొక్క వేరు వ్యవస్థకి అందుద్ది.
ఆ వేరు వ్యవస్థ మాత్రమే చెట్టుకి బలాన్ని అందించే పరిస్థితిలో ఉంటుంది అది. మీరు చెప్పిన విధానం ప్రకారం అయితే ఇది సార్ ఎండింగ్ అంటే ఇక్కడికి వచ్చేసింది కదా, అంటే ఇక్కడ నుంచి ఇలా సర్కిల్ తీసుకుని ఈ ఏరియాలోనే వేయాలి, ఈ ఏరియాలో వేసుకోవాలి, ఈ ఏరియాలో ఉంటుంది. మీరు చెట్టు మొదల దగ్గర వేస్తే ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇళ్లలో పెంచుకునే మొక్కలకు కూడా ఏంటంటే మొదట్లో వేసేస్తూ ఉంటాం కదా, అది కాదు పద్ధతి. మొక్కలు చిన్న మొక్కలు అయితే అది ఓకే. కొంచెం పెద్ద మొక్కలు ఇంట్లో పెట్టుకునే చెట్లు కూడా ఉన్నాయి, ఆ చెట్లకు మొదల దగ్గర వేస్తే ఉపయోగం ఏమి లేదు. ఇవ్వాల్సింది మాత్రం దూరంగానే ఇవ్వాలి. ఓకే ఓకే సార్, ఇది మనకి సంవత్సరానికి 2 సార్లు కాపు వస్తుంది అంటున్నారు కదా, ఏ విధంగా వస్తుంది కాపు? అంటే సంవత్సరానికి 2 సార్లు వచ్చేది వేరు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది వేరు కదా సార్. సంవత్సరానికి 2 సార్లు వస్తే ఎలా వస్తుంది కాపు? ఎలా వస్తుందంటే ఇది ప్రూనింగ్ చేసిన తర్వాత వెంటనే దీనిలో ఉన్న ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది, అంటే ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది. ఇది రీసెంట్ గా చేసాము, ఇది చూడండి ఇక్కడ ఈ పూతలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అవును అవును, ఇంకా ఒక 15-20 రోజులు వచ్చేసరికి చెట్టు మొత్తం పూతలు వస్తాయి. మళ్ళీ తర్వాత కాయలు అయిపోయిన తర్వాత జస్ట్ నవంబర్ ఆ టైంలో మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ అప్పటి నుంచి లెక్కేస్తే మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది. అంటే ఇవి రావటానికి ముందు, అంటే ఇంత కాపు రాకపోయినా కానీ కాయలు అనేది ముందుగా మనకు కనిపిస్తాయి. ఆఫ్టర్ హార్వెస్టింగ్ అయిన తర్వాతనే మనం ప్రూనింగ్ చేసుకుంటే చక్కగా మళ్ళీ ఒక 10 రోజుల నుంచి 15 రోజుల మధ్యలో మనం ప్రూనింగ్ చేస్తే మనకి ఈ తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి. తర్వాత ఈ మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఇప్పుడు మనం ప్రూనింగ్ చేస్తాము, వేరు వ్యవస్థ మాత్రం అంతే ఉంటుంది. ఈ వేరు వ్యవస్థ తక్కువ కొమ్మలకి ఎక్కువ వేరు వ్యవస్థ అది ఫుడ్ అందించగలుగుతుంది కాబట్టి త్వరగా పెరుగుదల, చెట్టు పెరుగుదలలో బాగా అవి వేపుగా పెరగటము, అలాగే పూలు కాయలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ ప్రూనింగ్ లేనప్పుడు కొమ్మలు అయితే పెరుగుతాయి, కొమ్మలు పెరిగినందువల్ల మనకి కాయలు ఎక్కువగా కాస్తాయి. ఈ బలం అనేది కొమ్మలకు వెళ్తుంది కానీ పూత పిందకి రావడానికి దాన్ని ఉపయోగించుకోదు. ఎప్పుడైతే మనం ఇది కట్ చేసామో కొమ్మలను కట్ చేసిన వెంటనే పూత పింద అనేది రావడానికి ఆస్కారం ఉంది చెట్టుకి ఎప్పుడైనా సరే. ఓకే సార్, ఓకే. మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు సార్? మార్కెటింగ్ నేను సొంతగానే చేసుకుంటానమ్మా. ఇప్పుడు ఉన్న రైతుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రైతు పంట పండించడం ఒకటే కాదు, రైతు సొంతగా చేసుకునే పరిస్థితి కల్పించుకోవాలి, తనకు తానుగా వ్యవస్థ. అలా నాకు అదృష్టవశాత్తు మా డిపిఎం గారు, మాకు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేసి అక్కడికి ఇన్వైట్ చేసి ఇక్కడ స్టాల్లో మీరు చూడండి, నేను వేసుకున్న పంట నాకు నా చుట్టుపక్కల వాళ్ళకి సరిపోతుందండి అంటే మీరు అలా ఆగిపోతే కుదరదు, దీన్ని నలుగురిలో ప్రచారం కావాలని చెప్పి ఇంకా ఎక్కువగా వేయించి ఆ పంటని నలుగురికి మీ ద్వారా, మీలాంటి రైతుల ద్వారా చేరాలని చెప్పి అక్కడ స్టాల్ ఇవ్వటం జరిగింది. అక్కడ వచ్చిన కస్టమర్స్ రెస్పాన్స్ చూసి నాకు ఒక రైతుగా నేను ఆనందపడి ఇంకా కొంచెం పంట ఎక్కువగా పెంచి కస్టమర్లందరికీ అందించడం జరుగుతుంది. తీసుకున్న వినియోగదారులు కూడా ప్రతి వారం నేను ఉంటాను అక్కడ కలెక్టరేట్లో. ఎప్పుడన్నా ఏదైనా కారణాల వల్ల ఏదైనా ఒక వారం మిస్ అవుతానేమో కానీ ప్రతి వారం నేను అక్కడ ఉంటాను. కెమికల్ ఫార్మింగ్, కెమికల్ మందులు వేసి పండించిన పంటకి అలాగే మనం న్యాచురల్ ఫార్మింగ్గా పండించిన పంటకి దిగుబడి ఏ విధంగా ఉంటుంది సార్? న్యాచురల్గా పండించే వాటిలో ఫస్ట్లో కొంత దిగుబడి తగ్గుద్దమ్మా, ఎందుకంటే నేల పరిస్థితిని, వాతావరణాన్ని, అప్పటి వరకు కెమికల్ వాడిన భూమి కన్వర్ట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. అవును, ఆ ప్రాసెస్లో మేము ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి విధానంలో చేసేటప్పుడు వీలైనంత వరకు నాటు విత్తనాలు అంటే దేశవాళీ విత్తనాలని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. అది దొరకని పక్షంలో హైబ్రిడ్కి వెళ్ళినా కానీ మాకు కావాల్సినవి మాత్రం ప్రాసెస్ అయితే మాత్రం ఈ సహజ పద్ధతిలోనే మేము పండించుకుంటాం. మాకు ఎంత దిగుబడి వస్తే అంతకే తృప్తి పడతాం, కానీ కెమికల్స్ వేస్తే ఎక్కువ వస్తాయి అనేది అంతే లేదు. ఆ ఉద్దేశంతో అయితే మాత్రం ముందుకెళ్ళం మేము. మాకు కావాల్సింది ఇంతవరకు పంట తిన్నవాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఎలా సార్ ఇది మార్కెటింగ్ చేసిన తర్వాత మనకి ప్రైసింగ్ అనేది ఎలా పెడతారు మీరు? ప్రైసింగ్ అనేది జనరల్గా మేము ఇప్పుడు నేను ఇచ్చే పంట నా వరకు నేను లెక్కేసుకుంటే నేను పండించిన పంటను 40 రూపాయల నుంచి 50 రూపాయలు పర్ కిలో పెడుతున్నాను. మొన్నటి వరకు టమాటా 15 రూపాయలు, 20 రూపాయల కన్నా తక్కువ రేటే ఉంది. ఆ రోజు కూడా నేను 40 రూపాయలు నా పంట రేటు ఇది అని చెప్పి
అమ్మినప్పుడు నాకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేదు. ఈ పంట తిని చూడండి, తిని చూసిన తర్వాత నాకు డబ్బులు పంపించండి. నాకు ఫోన్లో పంపించవచ్చు, ఎలా అయినా పంపించవచ్చు. బాగుంది అనుకుంటేనే పంపించండి అనేది వాళ్ళకి ఒక ఆ ప్రశ్న వాళ్ళకే వదిలేస్తాను. దానికి రెస్పాన్స్గా వాళ్ళు ఎవరు కూడా నన్ను మీ పంట ఇంత రేట్ ఎందుకు అనేది కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు సంతోషంగా బాగుంది, మాకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు అనేది వాళ్ళ దృష్టిలో ఉన్నాం కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. అవును. ఒక ఎకరంలో మనకి ఎన్ని మొక్కలు పట్టినాయి సార్ అసలు? మేము ఒక ఎకరంలో ఇన్ని మొక్కలని ఉండదమ్మా. సుమారుగా వంగ మొక్కలు వస్తే ఒక 200 మొక్కలు పెట్టుకుంటాం. అలాగే టమాటా మొక్కలు ఒక 300 మొక్కలు 400 మొక్కలు పెట్టుకుంటాం. అంటే నాకు కావాల్సింది ఒక వారంలో వచ్చేసరికి 50 కేజీలు అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు 10 కేజీలు కలెక్టరేట్గా అన్ని వెరైటీకి ఒక 10 కేజీలు తీసుకెళ్తాను. 40 రూపాయలు చొప్పున అమ్మితే 400 వస్తుంది వెరైటీకి. 4 వెరైటీలు తీసుకెళ్తే 1600 వస్తుంది. ఇంకా వెరైటీ పెంచుకోగలిగితే ఇప్పుడు అటువైపు చూశారు అరటి చెట్లు ఉన్నాయి, కూర అరటి ఉన్నాయి, అవి తీసుకెళ్తాం. కాయ 10 రూపాయలు చొప్పున అమ్ముతాం. అవి రైతు బజార్లో ఒక్కోసారి 5 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి 10 రూపాయలు ఉంటుంది. కానీ మా రేట్ ఎప్పుడు కూడా ఆ 10 రూపాయలే ఉంటుంది. కాయ సైజు తగ్గినప్పుడు 3 కాయలు 20 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వినియోగదారుడికి అందుబాటులోనే ఉండాలి మా రేట్లు. 40 రూపాయలు అనేది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అది పెద్ద విలువైనది అని నేను అనుకోవట్లేదు. పిల్లలకి చాక్లెట్ కొనిస్తున్నారు 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి. అది ఎంతవరకు ఆరోగ్యకరం? ఈ కూరగాయలు అయితే ఇంటిల్లి పదికి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆ చాక్లెట్లు అవి ఎంతవరకు ఆరోగ్యం పెట్టే తల్లులకి తండ్రులకి వాళ్ళకే తెలియాలి. ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకోలేని మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచుకోవాలని ఉన్నా సరే పెంచుకోలేనటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్ప వరం అని చెప్పాలి సార్. మనకి ఇక్కడ ఎకరంలో మామిడి చెట్లు చూసుకున్నట్లయితే ఎన్ని మొక్కలు పట్టాయి సార్ ఎకరంలో? ఇక్కడ వేసినవి అయితే అమ్మా సుమారుగా 100 మొక్కలకు దరిదాపుగా వేసాం మేము. ఎక్కడ తెచ్చుకున్నారు సార్ మొక్కలు? ఇది సత్తుపల్లి నుంచి తీసుకొచ్చారు. ఎంత పడింది సార్ నర్సరీ నుంచి? అప్పుడు మాకు మొక్క 70 రూపాయలు పడిందమ్మా. ఒక సంవత్సరం వయసున్న మొక్కను తెచ్చుకున్నాము. సంవత్సరం వయసున్న మొక్కనే తెచ్చారా? సంవత్సరం వయసున్న మొక్కను అంటుకట్టిన మొక్కల్లో తీసుకొచ్చాము. ఆ టైంలో 70 రూపాయలు పడింది. ఇప్పుడు 130 నుంచి 180 రూపాయల వరకు ఉంది మొక్క. పెట్టుబడికి గాను మనకి ఈ మొక్కలు పెట్టడానికి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి ఉండొచ్చు సార్? 100 మొక్కలు ఉన్నాయి, 7,000. తర్వాత గుంటలు తీయడానికి అవుతుందమ్మా 10,000 వరకు అవుతుంది. అప్పుడు డ్రిప్ వేయించాము. డ్రిప్ వేయించడం కూడా అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. అప్పుడు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు అనేది మనకి తెలియదు. అప్పుడు 10% రైతు పే చేస్తే 90% గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా అప్పుడు మాకు అందుబాటులో వచ్చింది. చాలా మంచిది కదా సార్. అప్పుడు మంచిగానే ఉందమ్మా. మీరు చూస్తున్న డ్రిప్ పైపులు అప్పుడు వాడిని ఇప్పుడు కూడా మేము వాడుతూనే ఉన్నాం. అవునా సార్? ఆ పైపులు అప్పుడు 6 సంవత్సరాల నుంచి అది జాగ్రత్త చేసుకునే విధానం అంతే అలాగే ఉంటుంది. మొత్తం మీద పెట్టుబడి మొక్కలు తీసుకురావడం దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్, అలాగే మొక్కని గుంట తవ్వి పెట్టించడము, అలాగే మనకి పశువులు ఎరువులు కావచ్చు, అలాగే ఎప్పుడన్నా మధ్యలో కలుపు మొక్కలు ఇవన్నీ పీకిచ్చడం కానివ్వచ్చు, వీటన్నిటికి గాను ప్రూనింగ్ కూడా ఒకసారి చేపించామని చెప్పేసారు 2-3 సార్లు. అవన్నిటికి గాను మనకి పెట్టుబడి ఎంత వరకు అయి ఉండొచ్చు సార్? ఒక 25,000 to 30,000 అవుతుందమ్మా మొత్తం ఏదైనా కానీ. ఓకే, 25,000 to 30,000 అంటే ఒక అరౌండ్ మనకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 50,000 అనుకోండి సార్. 50,000 50,000 ఎక్కువైతే కనుక అవ్వలేదు, కానీ ఒక 50,000 లోపు అయితే అవుతుంది అంతే. ఇప్పటి వరకు జరిగిన పెట్టుబడులు 50,000 లోపు. అది కూడా మనకి న్యాచురల్ ఫార్మింగ్ లో 50,000 లోపు మనకి ఈ 6 సంవత్సరాల నుంచి సాక్కుంటూ వచ్చినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ అండి ఇది మ్యాంగోది. సో సార్ ఇప్పుడు మరి 3వ సంవత్సరం మీరు కాపు ఒకసారి హార్వెస్టింగ్ చేయించాను అన్నారు కదా సార్, దానికి గాను మనకి దిగుబడి ఏ విధంగా వచ్చింది సార్? దానికి వచ్చేసరికి మాకు చెట్టుకు మేము ఒక 20-30 కాయలు యావరేజ్గా తీసుకున్నాము. ఒకవేళ సరే 20 కాయలు లెక్కేసుకున్నా కానీ మాకు 2,000 కాయలు వచ్చినాయి. కాయ వచ్చేసరికి ఆ టైంలో ఉన్న రేట్ ప్రకారం 4 నుంచి 5 రూపాయలు పడిందమ్మా. ఓకే, 4 రూపాయలు అనుకోవచ్చు. 4 రూపాయల వరకు పడింది. ఓకే, మనకి లాభాలు అయితే చవి చూసినట్టే లాభాలు వస్తాయమ్మా. ఇంకా ముందు ముందు ఎందుకంటే లేత పంట కాబట్టి 6 సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా ముందు ఇంకా కాపు అనేది బాగా వస్తుందమ్మా. ఇప్పుడు వచ్చే పూతలను బట్టి మేము అంచనా వేసుకున్నది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దీనిలో అంతర పంటలు వేస్తేనే ఉపయోగం అమ్మా ఏదైనా కానీ. ఎందుకంటే
మనకి అదనపు ఆదాయం అనేది రైతుకి అదనపు కనిపిస్తూ ఆదాయం ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు. ఇది మొక్క పెట్టిన తర్వాత మనకు 3 సంవత్సరాలకు వచ్చేది అవును. ఇన్కమ్. ఈ కూరగాయలు పెట్టేసరికి మనకి 60 నుంచి 70 రోజుల్లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అది రోజువారీ ఖర్చుల కింద కుటుంబ అవసరాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, సాగుతూ దాన్ని ఉంటుంది. దృష్టిలో పెట్టుకుని ఏ రైతైనా కానీ ఏదైనా ఒక తోట వేస్తే, ఇప్పుడు ఉన్నది ఇది ఏక పంటగా మేము మామిడి వేసాము. ఇప్పుడు అలా కాకుండా మొత్తం 4-5 రకాల పంటలు. పాలేకర్ గారు సజెస్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఇప్పుడు దీనికి వచ్చిన తెగులు వేరే మొక్కకు రాకుండా ఉండటం కోసం మధ్యలో వేరే మొక్కలు పెట్టేస్తున్నాం. జామ, సపోటా అలా ఒకటే మొక్క కాకుండా అది నిరంతరం మనకు సంవత్సరం పొడుగుతాం. ఇది ఒక సీజన్లో వచ్చే కాపుకి నెక్స్ట్ జామ కవర్ చేస్తుంది. ఇవి మేము పెట్టేసరికి మొక్కలు దగ్గర అయిపోయినాయి మాకు. కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే 5 అంచెల పద్ధతులు అని చెప్పి అలా అన్ని చెప్పి ఉన్నాయి. అవి ఫాలో అవటం బెటర్. అలాగే సార్. మాకు ఇప్పుడు మా ఈ భూమి ఎవరిదైతే ఉందో వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నారు. ఏదైనా కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం అన్నది కూడా వాళ్ళ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అక్కడ అవతల ఫామ్ ఫీల్డ్ లో అవకాడో తీసుకొచ్చి పెట్టాము. ఓకే. అవి తర్వాత కాపు అలా వస్తాయేమో చూస్తాను. అలాగే జామ కూడా ఒక 2 మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. ఉసిరి ఉన్నాయి. ఇంకా అలా మొత్తం వివిధ రకాల పంటలు పెట్టినప్పుడు మనకు అన్ని రకాలుగాను ఇది ఉపయోగంగా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు కొత్తగా తోటలు పెట్టాలనుకున్న వాళ్ళు ఒకే మొక్కలు కాకుండా అన్ని రకాల మొక్కలు పెట్టుకుంటేనే ఉపయోగకరమైనది. అది ఆలోచించేస్తే బాగుంటుందమ్మా. ఓకే సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే కనుక మనం నేచురల్ ఫార్మింగ్లో మ్యాంగో ఫార్మింగ్ అయితే చూసాం కదండి. ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఏక పంట ఎప్పుడు పెట్టుకోవద్దు, అంతర్ పంటలుగా అయితే జామ కావచ్చు, సపోటా కావచ్చు, అరటి, అవకాడో ఇలా ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు పెట్టడానికి వచ్చేసి మనకి దగ్గర అయిపోతాయి మొక్కలు అని చెప్పేసి మనం పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు లేదు. ఎవరైతే యువ రైతులు ఇంకా ఇప్పుడు పెట్టబోయే రైతులు ఎవరైతే ఉన్నారో మీకైతే కనుక అవకాశం ఉంటుంది కదా. సో మీకు ఎప్పుడైతే కనుక ఏక పంట ఎప్పుడు వేయద్దు నేచురల్ ఫార్మింగ్లో, మధ్యలో మనకి అంతర్ పంటలుగా వేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అంతర్ పంటలు ఇక్కడ మనకి టమాటో, అలాగే పచ్చిమిర్చి, అలాగే వంకాయ, ఇలాగా రోజువారు విరివిగా వాడేటువంటి కూరగాయ మొక్కలు అన్నీ కూడాను సార్ ఇక్కడ పండించడం జరుగుతుంది. పండించినవి చక్కటి రేటుకు కూడా మనకి గిట్టుబాటు అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అందరూ ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎలాగో ఇంటి దగ్గర పండించుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలా నేచురల్ ఫార్మింగ్ ఎవరైతే పండిస్తున్నారో అవి తీసుకొని చక్కగా ఇంట్లో అందరూ ఆరోగ్యకరంగా వంటలు తినడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఒక పంటతో మరొక రైతుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ధన్యవాదాలు.